బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపైన రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కమిషనరేట్ నుంచి వచ్చిన డిఎల్డిఓలతో పాటు గుంటూరు జెడ్పీటీసీఓ ఆధ్వర్యంలో 2 పీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు విచారణలో పాల్గొన్నారు. బట్టిప్రోలు గ్రామ పంచాయతీలో జరిగిన జమా ఖర్చులు, ఇంటి పనులు, మంచినీటి కొలాయి పనులతో పాటు ఇతర జమా ఖర్చులకు సంబంధించిన ఫైళ్లను వారు పరిశీలించారు. దీనిపైన పూర్తి నివేదికను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కు అందజేస్తామని జెడ్పీ సీఈఓ తెలిపారు. ఐఎమ్ జ్యోతి బస్సు, సిఇఓ జిల్లా పరిషత్. ఈరోజు బట్టిప్రోలు గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఇర్రెగ్యులారిటీస్ పైన రికార్డు వెరిఫికేషన్ కోసం కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ మీద మా టీం ఇక్కడికి రికార్డ్స్ వెరిఫికేషన్ కోసం వచ్చిందండి. ఆ రికార్డ్స్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నాము. అంటే లాస్ట్ 5 years అంటే 2019-20 నుంచి 2023-24 వరకు ఇయర్ వైజ్గా పంచాయతీలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ రికార్డు దాఖలా వెరిఫై చేసి అవి రూల్స్ ఎలా ఉన్నాయి, వైలేషన్ ఏమైనా జరిగిందా లేదా అనేది కూడా వెరిఫై చేసి సమగ్ర నివేదిక పంచాయతీరాజ్ కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాం. పాల్గొన్నారు. ఈ మా టీంలో నాతో పాటు పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి 2 డిఎల్డిఓస్ వచ్చారు. అదేవిధంగా 2 ఈఓకేఆర్ అండ్ ఆర్డీస్, డిఎల్పిఓ, లోకల్ డిఎల్పిఓ, 2 పంచాయత్ సెక్రటరీస్ పార్టిసిపేట్ చేస్తారు.